కృష్ణానది ఒడ్డున ఇంద్రకీలాద్రి పర్వతం మీద వెలుగుతుంది ఒక దేవాలయం. అదే విజయవాడలోని కనకదుర్గ ఆలయం. భక్తులు లక్షల సంఖ్యలో వచ్చే ఈ దేవాలయం వెనుక ఎంత రహస్యం దాగు ఉందో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పట్లో మంగయ్య అనే సిపాయి విధులు నిర్వహిస్తుండగా అతనికి ఒక విగ్రహం కనిపించిందట. దాన్ని పట్టించుకోకుండా మంగయ్య ఇంటికి వెళ్లిపోయాడట. ఆయన కుమార్తె ద్వారా అమ్మవారు అక్కడ వెలిసినట్లుగా ఆయనకి తెలిపినట్లు చెబుతారు. అప్పటి నుంచి సిపాయిలు, బ్రిటిష్ పోలీసులు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా భావించి మొదటిసారి పంపించే ఆనవాయితీ తరతరాలుగా వస్తుంది. పురాణాల ప్రకారం ఈ పర్వతం మీద రాక్షసుడు మహిషాసురుడు తన శక్తిని చూపాడట. దుర్గాదేవి ఇక్కడే మహిషాసురుని సంహరించి భక్తులను రక్షించిందట. అందుకే ఈ పర్వతం పేరు ఇంద్రకీలాద్రి అయింది. ఇంద్రుడు రాక్షసుల భయంతో ఇక్కడ దాక్కున్నాడట. ఆ తర్వాత దేవి కనకదుర్గగా వెలిసి ఆయనను కాపాడిందని చెప్తారు.